హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5లో ఎక్సర్సైజ్ 5.2 నేర్చుకుందాం. ఈ 5.2కి అనేది నేను ఇంట్రడక్షన్ చెప్పట్లేదు, ఏం లేదు, జస్ట్ ఫ్యాక్టర్స్ అనేది ఎలా కట్టాలనేది నేర్చుకుంటే సరిపోదు. ఆల్రెడీ మీరు 9th క్లాస్లో నేర్చుకునే ఉంటారు ఫ్యాక్టర్స్ అనేది ఎలా చేయాలి అనేది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రోమన్లో కొన్ని సమ్స్ అని ఇచ్చాడు. ఆ సమ్స్ మీకు ఒక్కోటి చేస్తున్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అనేది ఎలా వస్తాయి, ఎలా చేయాలనేది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ రోమన్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్. ఫ్యాక్టరైజేషన్ చేసి వాటి యొక్క రూట్స్ని మనం కనుక్కోమంటున్నారు అన్నమాట. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది మనకు ఆల్రెడీ మీకు ఎక్సర్సైజ్ 5.1లో చెప్పాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అని. అంటే ఏంటి, ఫస్ట్ యొక్క డిగ్రీ కోఎఫిషియంట్ డిగ్రీ ఎంత ఉండాలి మనకి, స్క్వేర్ అంటే డిగ్రీ 2 ఉండాలి. అండ్ అదేంటి ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉండాలి. అండ్ ఏంటి ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే ఉండాలి. ఇక్కడ అన్నీ అవే ఇచ్చాడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు మనం సమ్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ సమ్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 ఈక్వల్ టు 0. వీటికి ఫ్యాక్టరైజేషన్ అనేది ఎలా చేయాలి. ఫస్ట్ చూడండి, ఇదేంటి కాన్స్టెంట్, మనకి ఇది ఏ ఫామ్లో ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది. ఈ సి అనేది ఎప్పుడు ఏంటి కాన్స్టెంట్ మాట, ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఉంది కదా కోఎఫిషియంట్, దీని యొక్క కోఎఫిషియంట్ని ఏ ఇంటూ సి చేయాలన్నమాట. ఎప్పుడు ప్రతి సమ్ముకి అంతే, ఓకేనా. ఎప్పుడు ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్ ఉందో ఇక్కడ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఈ ముందు ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు, మనకి 1 ఉన్నట్టు కదా, అంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 కదా. ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు చెప్పాను, ఏ ఇప్పుడు నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి అని. సో ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది, 10 ఉంది, ఓకేనా. ఇక్కడ ఎంత ఉంది మనకి 1 ఉన్నట్టు, అంటే 1 × 10 ఎంత మనకి 10 వచ్చినట్టు కదా. దీన్ని రఫ్లో రాసుకోండి. ఈ పార్ట్ని పక్కన రఫ్ ఉంటుంది కదా, మనం మ్యాథ్స్ చేస్తున్నప్పుడు రఫ్లో మాత్రం ఖచ్చితంగా రాసుకోండి, ఇది ఏం అక్కర్లేదు, ఓకేనా. ఇది మాత్రం 1 × 10. ఇప్పుడు దీనికి ఇలా 2 మార్క్స్ పెట్టుకోండి. ఈ 10 అనేది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో అవి రాసుకోవాలన్నమాట. అండ్ ఆ ఏ రెండింటితో ప్రొడక్ట్ చేస్తే, అంటే 2 నెంబర్స్తో ప్రొడక్ట్ చేస్తే 10 రావాలి. ఆ 2 నెంబర్స్ ఉన్నాయా, అది ప్లస్ చేసినా మైనస్ చేసినా ఈ మిడిల్లో ఉంది కదా 3, ఇది రావాలన్నమాట. ఇక్కడ ఎంత ఉంది, -3 ఉంది కాబట్టి -3 రావాలి. +3 ఉంటే +3 రావాలి. ఫస్ట్ ఈ 10 అనేది ఏ నెంబర్స్తో క్యాన్సిల్ అవుతుంది చూడండి, 1 × 10 1 టేబుల్లోని, నెక్స్ట్ 2 5 = 10, మళ్ళీ 5 2 = 10 ఇలాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, 2 5 = 10, 5లోంచి 2 తీస్తే ఎంత మనకి 3 కదా వస్తుంది. సో 2 5 = 10 అనేది రాసుకోవచ్చు మనం. 2 5 = 10. ఇప్పుడు ప్లస్ మైనస్ సింబల్ అంటే ఎలాగా, బిగ్ నెంబర్కి ఏముంది, మైనస్ ఉంది. సో మైనస్ పెడుతున్నాను, దీనికి ప్లస్ పెడతాను. మైనసే కదా మనకు రావాలి. 5లోంచి ప్లస్ ఇంటూ మైనస్ మైనసే, 5లోంచి 2 తీస్తే ఎంత 3 -3 కరెక్ట్గా వచ్చింది కదా. అంతే. మీకు ఇంకా సమ్స్ చెప్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏముంది, ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఆ ఎక్స్ స్క్వేర్ రాసుకుందాం. ఇక్కడ -3x ప్లేస్లో ఇది రాసుకోవాలి, అంటే +2x, తర్వాత ఏంటి -5x, ఇక్కడ మిగతాదంతా కామన్, -10 = 0. ఇప్పుడు ఈ 2 టైమ్స్ కింద చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇందులో కామన్గా మనం ఏం తీసుకోవచ్చు, ఎక్స్ కామన్గా తీయచ్చు. ఎక్స్ కామన్ తీస్తే ఇంక ఇక్కడ ఎంత ఉంటుంది, ఎక్స్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏంటి, ఎక్స్ ఆల్రెడీ కామన్ తీస్తాం, ఇంకేముంటుంది 2 ఉంటుంది. ఇక్కడ నేను మైనస్ కామన్ తీస్తున్నాను, ఓకేనా. ఇక్కడ -5 కామన్ తీస్తున్నాను నేను. ఇక్కడ -5 కామన్ తీస్తే ఇంక ఇక్కడ ఎంత ఉంటుంది, ఎక్స్ ఉంటుంది. ఇక్కడ 5 2 = 10 కదా, అంటే +2 ఉంటుంది. ఎందుకు +2 పెట్టాను, మైనస్ ప్లస్ మైనసే కదా అవుతుంది. ఏమి లేదండి, ఈజీగా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ టర్మ్ అయితే వస్తుంది ఇక్కడ ఆ టర్మ్ వచ్చేటట్టు రాసుకోవాలి, అంటే అది కామన్ తీయాలన్నమాట. అంటే 2 టైమ్స్ ఈక్వల్గా ఉండాలి ఎప్పుడూని, ఓకేనా. ఇక్కడ ఏ టర్మ్ అయితే కామన్ తీసామో అదే టర్మ్ ఇక్కడికి వస్తుంది. ఇంకా అన్ని సమ్స్ చూడండి, అలా అబ్జర్వ్ చేయండి, అదే వస్తుంది. ఇప్పుడు ఏంటుంది ఇక్కడ కామన్గా x + 2, ఇంకేముంది x - 5 = 0. ఈ 0 అనేది రెండింటికి విభజన చేయండి. x + 2 = 0 అండ్ x - 5 = 0. ఈ +2 అటువైపు వెళ్తే ఏమవుతుంది, -2. ఈ -5 అటువైపు వెళ్తే 5. సో దీని యొక్క రూట్స్ ఎంత మనకి, x = 5 or -2. -2 are the roots of the గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మీరు రాయండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని, నేను క్యూఏ అని రాస్తున్నాను, ఓకేనా. చాలా సింపుల్గా ఉంది కదా.
నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సమ్ కూడా అలాగే చూడండి. 2x² + x - 6 = 0. ఫస్ట్ ఏం చెప్పాను, కాన్స్టెంట్ అంటే లాస్ట్ ఫస్ట్ ఈ రెండింటిని ఏంటి మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ ఇది క్వాడ్రాటిక్ ఫామ్లో ఉందా లేదో చూసుకోండి, లేకపోతే ఒక్కొక్కసారి ఫస్ట్ 1 డిగ్రీ వచ్చి తర్వాత 2 డిగ్రీ రావచ్చు. అలా కూడా x² ఉండాలి, x ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ ఉండాలి. ఈ ఫామ్లోనే ఉండాలి. ఓకేనా. ఫస్ట్ 2 × 6 చేస్తున్నాను. ఎంత మనకి 2 × 2 = 6 = 12. దీనికి 2 ఇలా మార్క్స్ పెట్టాను. ఇప్పుడు 12 ప్లస్ చేసినా మైనస్ చేసినా మనకి ఎంత రావాలి, ఇక్కడ 1 రావాలి. ఏ టేబుల్లో చేస్తే మనకు వస్తుంది 1 చూడండి, ఇది ఏ టేబుల్లో వస్తుంది 1 12 2 6 12 4 3 3 4 12 4 3 ఇంకా రివర్స్ అయిపోద్ది కదా. 3 4 12 అంటే ఇక్కడ చూడండి 1 రావాలి +1 అంటే 4లోంచి 3 తీస్తే 1 కదా వస్తుంది. సో 3 4 12 కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మనకు +1 రావాలి అంటే కానీ ఇక్కడ మైనస్ చేయాలి, అంటే దీనికి ప్లస్ దీనికి మైనస్ పెడుతున్నాను. అంటే బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే అదే కదా 1 4లోంచి 3 తీస్తే ఎంత 1 కదా. ఇప్పుడు రాయడమే 2x² - 3x + 4x ఈ x ప్లేస్లో ఈ 2 రాయాలి. -6 = 0. ఇప్పుడు ఈ 2 టైమ్స్ ఈ 2 టైమ్స్ ఇందులోంచి ఏం కామన్గా తీయచ్చు మనం, 2x అనేది ఏం కామన్ తీయచ్చు, ఇక్కడ 3 ఉంది. సో x కామన్ తీస్తున్నాను నేను. x కామన్ తీస్తే ఇంక ఇక్కడ ఎంత ఉంటుంది 2x - 3 ఉంటుంది. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు 2 కామన్ తీయచ్చు. 2 కామన్ తీస్తే చూడండి ఇదే వాల్యూ రావాలి కదా, అందుకు +2 కామన్ తీస్తున్నాను. 2 కామన్ తీస్తే 2 2 4 కదా, 2x - 2 3 6 = 0. ఇంకెంత వచ్చింది ఇక్కడ రెండిట్లో 2x - 3 x + 2 = 0. సో ఈ రెండింటికి వస్తుంది 2x - 3 = 0, x + 2 = 0. ఈ 0 దీనికి 2x - 3 ఇటువైపు వెళ్తే +3, ఇక్కడ +2 అటువైపు వెళ్తే -2. ఇక్కడ ఏంటి మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై. దేర్ఫోర్ x వాల్యూ is 3/2 or -2 are the roots of the given quadratic equation. అంతే. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సమ్ చూడండి, చాలా ఈజీగా ఉన్నాయి కదా. అలా చేస్తుంటే ముందు మీకు టేబుల్స్ ఈజీగా రావాలి. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మీకు కరెక్ట్గా సెట్ అయిపోతే తర్వాత అంతా ఈజీగానే ఉంటుంది. ఇదంతా మళ్ళీ కామన్ తీయడం రావాలి. ఏది కామన్ తీస్తే ఏది ఈజీగా వస్తుంది అన్నది కామన్ తీయడం రావాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సమ్. మళ్ళీ దీనికి కూడా చూడండి, ఇక్కడ ఉన్నది కాన్స్టెంట్ టర్మ్ ఎంత 5√2 × √2 5√2 × √2 √2 × √2 ఎంత 2 కదా. √2 × √2 అంటే √2 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 2 కదా. అంటే 5 × 2 5 × 2 ఎంత మనకి 10. ఇప్పుడు 10 అనేది మనకి ఇది ఫ్యాక్టర్స్ మాట. ఇప్పుడు మనకి ఏంటి రావాలి, మిడిల్ నెంబర్ ఫస్ట్ 1 × 10 2 5 10 5 2 10 అలా వస్తుంది. ఇప్పుడు చూడండి 7 5 + 2 7 కదా, అంటే 2 5 10 మనకు కరెక్ట్గా సరిపోయింది. ప్లస్సే ఉంది కాబట్టి రెండింటికి ప్లస్ సింబలే ఈజీగానా. ఇప్పుడు అదే రాస్తాను √2x². ఇక్కడ 7x ప్లేస్లో ఏం రాయాలి +2x + 5x + 5√2 = 0. ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి, ఇక్కడ ఈ రెండిట్లో √2x కామన్ తీస్తున్నాను. √2x ఇంక ఇక్కడ ఎంత ఉంటుంది x ప్లస్ ఇంక ఇక్కడ ఎంత ఉంటుంది 2 రావాలంటే √2 × √2 అయితేనే కదా. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది ఇంకా √2 ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం కామన్ తీస్తున్నాను 5 కామన్ తీస్తున్నాను. 5 కామన్ తీస్తే ఇంకా ఏముంటుంది x, ఇక్కడ √5 ఆల్రెడీ ఉంది కాబట్టి √2 x + √2 = 0. ఇక్కడ ఎందుకు √2 వచ్చింది అర్థమైందా, √2 × √2 కదా 2 అవుతుంది. సో ఇక్కడ ఎన్ని √2లు ఉన్నట్టు 2 √2లు ఉన్నట్టు, ఆల్రెడీ ఒక √2 వచ్చింది. ఇంకా ఎంత ఉంటుంది ఇంకో √2 ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ కామన్గా ఉన్నది x + √2 అండ్ √2x + 5 = 0. ఇది రెండింటికి రాసుకోండి. x + √2 = 0, √2x + 5 = 0. x +√2 ఇటువైపు వెళ్తే -√2 అండ్ ఇక్కడ √2x + 5 అటువైపు వెళ్తే -5. x వాల్యూ ఎంత అవుతుంది
ఇక్కడ √2 ఉంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై అంటే -5/√2. therefore x equal to √2 over r -5/√2 are the roots of given quadratic equation. చిన్న కన్ఫ్యూజ్ ఓన్లీ, ఇదంతా మీరు రాసుకుంటే మీకు ఈజీగా, ఇది మాత్రం రఫ్లో ఖచ్చితంగా రాసుకుంటే అప్పుడు ఇది ఎలా వచ్చింది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4th సమ్. 2x² - x + 1/8 = 0. ఇక్కడ ఏంటి, 8 అనేది డినామినేటర్లో ఉంది, సో ఈ మొత్తం అన్నిటితో మల్టిప్లికేషన్ అవుతుంది. చూడండి, 8 2s are 16x², ఇక్కడ 1 ఉంది, 8 × x 8x + 1/8 = 0. ఇక్కడ డినామినేటర్లో 8 ఉంది, ఇటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది, అంటే 0 × 8 ఎంత అవుతుంది, 0. 16x² - 8x + 1 = 0. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం, రూట్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. ఇక్కడ కాన్స్టెంట్ 1 ఉంది, ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత 16, అంటే 1 × 16 ఎంత మనకి, సో 16. ఇప్పుడు ఏ టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో 16 వస్తుంది. 2 8s are 16. నెక్స్ట్ ఎంత రావాలి మనకి, ప్లస్ చేసినా మైనస్ చేసినా 6. తర్వాత 4 4s are 16, మళ్ళీ 8 2s are వస్తుంది. ఇక్కడ 4 4s are 16 అనేది ఈజీగా వస్తుంది. చూడండి, 4 4s are 16. ఇక్కడ ఏంటి, -8 ఉంది, అంటే ఈ రెండింటిని ప్లస్ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా, అండ్ ఏంటి మైనస్ సింబల్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే 4 + 4 8. ఏ సింబల్ ఉంది, మైనస్ సింబల్ ఉంది కాబట్టి సో మైనస్ సింబల్. అదేరా 16x² - 4x - 4x + 1 = 0. ఇందులో ఏంటి కామన్గా తీయచ్చు మనం, 4 కామన్గా 4x కామన్ తీస్తున్నాను, అంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 4 ఒక x వస్తుంది కాబట్టి ఇంకోటి, ఇంకా ఇక్కడ ఎంత ఉంటుంది, -1 ఉంటుంది. ఇక్కడ నేను కామన్ తీస్తున్నాను, -1 కామన్ తీస్తున్నాను, అంటే 4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో -1 = 0. రెండు 4x - 1లో వచ్చినాయి, 4x - 1 4x - 1 = 0. అంటే 4x - 1 = 0 అండ్ 4x - 1 = 0. 4x -1 ఇటువైపు వెళ్తే +1, x ఎంత వచ్చింది 1/4. ఇక్కడ కూడా సేమ్ 4x = 1 x = 1/4. therefore x = 1/4 1/4 are the roots of the given quadratic equation. అంతే, ఇక్కడ ఓవర్ ఆర్ కాదు, కామైనా పెట్టుకోవచ్చు. 1/4 1/4 ఆర్ ద రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్స్. నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంది కదా, నెక్స్ట్ వచ్చేసి 5th సమ్ చూడండి. మళ్ళీ ఇది ఎలా ఉంది, ax² - bx + c ఫార్ములాలోనే ఉంది. ఇక్కడ ఏంటి కాన్స్టెంట్ టర్మ్ 1, అండ్ ఇక్కడ ఏంటి కోషియంట్ 100. x² యొక్క కోషియంట్ ఎంత, 100 × 1 ఎంత మనకి 100 కదా. ఇప్పుడు 100 ఏ టేబుల్లో వస్తుంది, అంటే ప్లస్ చేసినా మైనస్ చేసినా 20. 10 టర్న్స్ ఆర్ ఈజీగా 10 టర్న్స్ ఆర్ 100. -20 ఉంది కాబట్టి ప్లస్ చేయాలి, మైనస్ సింబల్ అంటే మైనస్ ప్లస్ అంటే 10 20 వస్తుంది, మైనస్ సింబల్ వస్తుంది అంతే. 100x² - 10x - 10x + 1 = 0. ఇప్పుడు ఇందులోంచి ఏది కామన్ తీయచ్చు, 10x అనేది కామన్ తీస్తున్నాను. 10x కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. 10x ఇక్కడ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది, -1. ఇక్కడ ఏంటి -1 కామన్ తీస్తున్నాను, అంటే సేమ్ 10x అదే కదా ఉంది. మనకి ఏంటి రావాలి ఇక్కడ, 10x - 1, అంటే ఇప్పుడు దీంతో మల్టిప్లికేషన్ చేస్తే ఇదే వస్తుంది. -1 × 10x - 10x మైనస్ ప్లస్ కదా, సో +1. ఇప్పుడు ఏంటి 10x - 1, అండ్ ఇక్కడ కూడా ఉన్నది ఏంటి 10x - 1 = 0. 10x - 1 = 0 అండ్ 10x - 1 = 0. ఈ -1 ఇటువైపు వెళ్తే 1, x = 1/10. ఇక్కడ కూడా అంతే సేమ్ ఇందాకటి సమ్ లాగే, సారీ 10x = 1 x = 1/10. therefore x = 1/10, 1/10 are the roots of given equation, given quadratic equation.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 6th సమ్ చూడండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు 12. ఫస్ట్ ఇక్కడ ఎక్స్తో ఇంటూ చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ఎంత 4x ఈక్వల్ టు 12. ప్లస్ 12 ఇటువైపు పంపించేస్తే -12. 4x - 12 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇదే ఫామ్లోకి వచ్చింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లోకి వచ్చింది. అప్పుడు ఈజీగా అనేది రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఎంత ఉంది 12 అండ్ కోషియంట్ ఎంత ఉంది ఎక్స్ స్క్వేర్ యొక్క కోషియంట్ 1 ఉంది. 12 ఇంటూ 1 ఎంత 12. ఇప్పుడు ఏ టేబుల్లో వస్తుంది 1 టేబుల్లో 4 రావాలి కదా. 2 6 అనేది 12 కరెక్ట్ సెట్ అవుతుంది. చూడండి 2 ఇంటూ 6 అంటే -6లోంచి 2 తీస్తే ఎంత 4. సో బిగ్ నెంబర్కి మైనస్ అండ్ స్మాల్ నెంబర్కి 2 ప్లస్ పెడుతున్నాను. అదే రాదు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x - 6x - 12 ఈక్వల్ టు 0. ఇందులో h కామన్ తీయచ్చు, ఎక్స్ కామన్ తీస్తున్నాను అంటే ఎంత ఉంటుంది x ప్లస్ 2. ఇక్కడేం కామన్ తీయచ్చు -6 కామన్ తీస్తున్నాను అంటే ఇక్కడ ఎంత ఉంటుంది x ప్లస్ 6 2 12 కదా అంటే ప్లస్ 2 అంటే ప్లస్ ఇంటూ మైనస్ కదా రావాలి, అందుకే ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇందులో ఏం కామన్గా ఉంది x ప్లస్ 2, ఇంకా రిమైనింగ్ ఏంటి x - 6 ఈక్వల్ టు 0. x ప్లస్ 2 ఈక్వల్ టు 0, x - 6 ఈక్వల్ టు 0. ఈ ప్లస్ 2 అటువైపు వెళ్తే -2 అండ్ -6 అటువైపు వెళ్తే +6. Therefore x equal to -2 or 6 are the roots of given quadratic equation. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 7th సమ్. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఒక కోషియంట్ ఎంత ఉంది 2 ఉంది. 2 ఇంటూ అండ్ ఫస్ట్ దాని యొక్క కోషియంట్ ఎంత ఉంది, ఇది కాన్స్టెంట్ 2 అండ్ దీని యొక్క కోషియంట్ 3. 2 3s ఎంత మనకి 6. ఇప్పుడు మనకి ఏం రావాలి -5 అనేది రావాలి. ఇప్పుడు చూడండి 2 3s 6 ఈజీగా వస్తుంది. అంటే రెండింటికి మైనస్ సింబల్ పెడుతున్నాను ఎందుకంటే మైనస్ ప్లస్ కాబట్టి. 2 + 3 ఎంత 5. సో అందుకే 3x² - 2x - 3x + 2 ఈక్వల్ టు 0. ఇందులో ఏంటి కామన్ తీయచ్చు, ఎక్స్ కామన్ తీస్తున్నాను. ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది 3x - 2 ఉంటుంది. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు -1 కామన్ తీస్తున్నాను. -1 కామన్ తీస్తే 3x - 2 ఈక్వల్ టు 0 అంటే మైనస్ ప్లస్ కదా. సో 3x - 2 అండ్ x - 1 ఈక్వల్ టు 0. సేమ్ ప్రాసెస్ అన్నిటికీ ఉన్నట్టే ప్రతిదానికి చెప్పడం. అంటే చూడండి 3x ఈక్వల్ టు 2 అండ్ x ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ ఏంటి మల్టిప్లికేషన్ వస్తుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై 2/3 అంతే. Therefore x ఈక్వల్ టు 2/3 or 1 are the roots of given quadratic equation. నెక్స్ట్ అలాగే 7th సమ్. 8th సమ్ బాగా ప్రాక్టీస్ అయితేనే మీకు ఈజీగా వస్తుంది. x - 3/x ఈక్వల్ టు 2. ఇది ఎలా ఉంది వేరేగా ఉంది, దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మార్చుకుందాం. ఇక్కడ ఏంటి డినామినేటర్ x ఉంది. x ఇంటూ ఎక్స్ x² - 3 ఈక్వల్ టు ఈ డినామినేటర్ ఇటువైపు వెళ్తే 2 ఇంటూ ఎక్స్. ఇప్పుడు 2xని ఇటువైపు పంపించేసుకుందాం. x² - 2x - 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి మనకి ఇది చూడడానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక కాన్స్టెంట్ టర్మ్ ఎంత ఉంది 3 అండ్ కోషియంట్ x² యొక్క కోషియంట్ ఏంటిదా 1. 3 1s 3. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే 3 ఏ టేబుల్లో వస్తుందో చూడండి. ప్లస్ చేసినా మైనస్ చేసినా -2 రావాలి. ఇంకా చూడండి 3 1s 3 వస్తుంది ఎందుకంటే 2 రావాలి కాబట్టి. 3లోంచి 1 తీస్తే ఎంత 2 కదా. సో బిగ్ నెంబర్ మైనస్ ప్లస్ పెడుతున్నాను ఎందుకంటే -2 రావాలి కాబట్టి. x² - 3x ప్లస్ x - 3 ఈక్వల్ టు 0. ఇక్కడ x కామన్ తీస్తున్నాను, ఇంకా ఎంత ఉంటుంది x - 3. ఇక్కడ కూడా +1 కామన్ అంటే x - 3 కదా ఉంది. సో అంతే x + 1 ఈక్వల్ టు x - 3. x + 1 ఈక్వల్ టు 0 అండ్ x - 3 ఈక్వల్ టు 0. ఈ +1 ఇటువైపు వస్తే -1 అండ్ -3 అటువైపు వెళ్తే +3. Therefore x ఈక్వల్ టు -1 or 3
are the roots of given quadratic equation. అండ్ ఈ ఫస్ట్ ప్రాబ్లంలో లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ చూడండి ఒకసారి. నైన్త్ సమ్ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, నైన్త్ సమ్ ఇచ్చిన క్వశ్చన్ ఇది నార్మల్గా ఇదంతా సాల్వ్ చేసి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో తెచ్చుకోవచ్చు. లేకపోతే ఇక్కడ చూడండి x-4 ఉంది కదా ఇందులో దీన్ని ఏదో ఒక వేరియబుల్ అనుకుని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కూడా తెచ్చుకోవచ్చు. ఒక వేరియబుల్ అనుకుని దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద చేసుకోవడం ఈజీ మాట. చూడండి, టేక్ ఇక్కడ x-4 ఉంది కదా, దాన్ని నేను వేరియబుల్ ఏతో డినోట్ చేస్తున్నాను. ఓకేనా, వేరియబుల్ ఏతో డినోట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, x-4 ప్లేస్లో ఏ రాస్తున్నాను, 3a² - 5a = 12. ఇక్కడ +12 ఎటువైపు వస్తే -12. 3a² 5a - 12 = 0. ఇప్పుడు మనకి ఇది చూడడానికి ఎలా ఉంది, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది. సేమ్ రూట్స్ ఇలాగే ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి, 3 × 12 ఈ రెండింటిని మల్టిప్లికేషన్ కదా. ఇక్కడ కాన్స్టెంట్ అంతా 12, ఇక్కడ ఎంత ఉంది, కోఎఫిషియంట్ 3 ఉంది. 3 12s are 36. ఓకేనా, ఇప్పుడు మనకి ఇదే టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో చూడాలి. 9 4s are చూడండి, 9 4s are 36. 9లోంచి 4 తీస్తే 5 కదా, 9 4s are 36. ఇప్పుడు చూడండి మనకి 5 రావాలి. 9లోంచి 4 తీస్తే బిగ్ నెంబర్కి ఏం సింబల్ ఉండాలి, మైనస్ దీనికి ఉండాలి, ప్లస్ అనేది స్మాల్ నెంబర్కి ఉండాలి. ఇప్పుడు అదే రాస్తున్నాను, 3a² - 9a + 4a - 12 = 0. ఇప్పుడు ఈ రెండిట్లో ఏంటి కామన్గా తీయచ్చు, మనం 3a కామన్ తీయచ్చు. 3a కామన్ తీస్తే a - 3 వస్తుంది. ఇక్కడేం కామన్ తీయచ్చు, మనకి 4 కామన్ తీయచ్చు, +4 a - 4 3s are 12 కదా, 0. అప్పుడు a - 3 and 3a + 4 = 0. a - 3 = 0 and 3a + 4 = 0. a = 3 and 3 = +4 ఇటువైపు వస్తే -4. ఏతో ఇది మల్టిప్లికేషన్ అవుతుంది, మనకి వేరియబుల్ ఏ కదా కావాలి. సో దీన్ని -4/3. ఇప్పుడు వాల్యూస్ మనకి ఎన్ని వచ్చినాయి, a = 3 వచ్చింది అండ్ a = -4 వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ x-4 ఉంది కదా అక్కడ వేసుకుందాం. బట్ a = x-4. ఓకేనా, దేర్ఫోర్ ఈ ఏ వాల్యూ 3తోని -4/3తో వేసి చేద్దాం. కేస్ 1 a = 3 కదా, దాంతో చేద్దాం. అంటే x-4 = 3, x = 3 + 4 -4 ఎటువైపు వెళ్తే 3 + 4 ఎంత మనకి 7. సో x వాల్యూ ఎంత వచ్చింది, 7 వచ్చింది. ఇప్పుడు కేస్ 2 దీనికి ఏ వాల్యూ ఎంత, -4/3. అలాగే చేద్దాం, x-4 = -4/3. 3ని దీంతో మల్టిప్లై, 3x 3 4s are 12 = -4. 3x = -4 -12 అటువైపు వెళ్తే +12. 3x = 12లోంచి 4 తీస్తే ఎంత మనకి 8. x = 8/3. సో మనకి x వాల్యూస్ ఏంటి వచ్చినాయి, x = 7 or 8/3 వచ్చింది. ఆర్ ది రూట్స్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా, అంతే, చాలా సింపుల్. దీంతో ఫస్ట్ రౌండ్ మొత్తం కంప్లీట్ అయింది. రిమైనింగ్ సమ్స్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.